హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'ఉరుకు పటేల' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ సెప్టెంబర్ 7న అయితే డైరెక్టర్ థియేటర్స్‌లో రిలీజ్ అయిందండి. నేనైతే ఎంకరేజ్ చేద్దామని వెళ్ళాను ఈ మూవీని. ఎందుకంటే ఈ మూవీలో కూడా అందరూ మోస్ట్‌లీ కొత్త వాళ్ళే ఉన్నారు కాబట్టి. ఇంక ఈ మూవీ నాకెలా అనిపించింది అంటారా? ఈ మూవీని ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో పటేల ఊరు సర్పంచ్ కొడుకనమాట. అయితే చిన్నప్పటి నుంచే తనకైతే చదువు అబ్బదు. అయితే ఎలా అయినా సరే మంచిగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆ ఊరికి ఒక డాక్టర్ అయితే వస్తుంది. తను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు మన హీరో. సో తన చేత మెడికల్ క్యాంప్ కూడా పెట్టిస్తారు వాళ్ళ నాన్న. సో, మన హీరో అయితే వాళ్ళ ఫ్యామిలీని కలవడానికైతే వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక అతన్ని చంపేస్తారు. అండ్ హీరోని కూడా చంపబోతారు. సో, హీరోని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆ చనిపోయిన వ్యక్తి ఏంటి? అసలు ఈ కథకి తనకి సంబంధం ఏంటి? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా నార్మల్‌గా వెళ్ళిపోయినా గానీ, సెకండ్ హాఫ్ అంతా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీని చాలా బాగా బిల్డ్ చేసుకున్నారండి. అండ్ ఇంకా ప్రీ క్లైమాక్స్‌కి సినిమా అంతా అయిపోయిందిలే ఇంకేముంది నార్మలే అంతా ప్రిడిక్టబుల్‌గా అనుకున్నప్పుడు 2 ట్విస్ట్‌లయితే ఇచ్చారండి. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అలా ఉన్నాయి ఆ ట్విస్ట్‌లయితే. ఈ మూవీకి టైటిల్‌కి తగ్గట్టే జస్టిఫికేషన్ ఇచ్చారండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక పల్లెటూరులో తీసేసి, సెకండ్ హాఫ్ అంతా కూడా హాస్పిటల్‌లో చూపించారు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పాలి. ఈ మూవీలో మెయిన్‌గా మనం చెప్పుకోవాల్సింది మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అండి. 'తేజస్'. ఈ అబ్బాయి ఆల్రెడీ మనం చూసాం 'హుషారు' మూవీలో కూడా ట్రై చేశాడు. సో, చాలా గ్యాప్ తీసుకొని ఒక మంచి కథతో వచ్చాడని చెప్పాలి. సో, ఫస్ట్ హాఫ్ అంతా కూడా అల్లరి చిల్లరగా తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా భయపడే క్యారెక్టర్‌లో కూడా చాలా బాగా నటించాడని చెప్పాలి. ఇంక హీరోయిన్ కూడా పర్లేదనిపించింది. తెలుగు అమ్మాయి కాకపోయినా గానీ తెలుగు అమ్మాయిలాగా కనిపించడానికి బాగా ట్రై చేశారు. గిమ్మీలో సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. సెకండ్ హాఫ్ అంతా కూడా ఎస్పెషల్లీ హాస్పిటల్‌లోనే జరుగుతుంది. దానికి తగ్గట్టు అయితే సినిమాటోగ్రఫీ గాని, లొకేషన్స్ గాని బాగా సెట్ చేసుకున్నారు. ఈ మూవీలో బీజీఎం కూడా మనమైతే చెప్పుకోవాలి మేజర్ పాజిటివ్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ రొటీన్ స్టోరీ అయినా గాని స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నారో ఆ విధానం అయితే నాకు బాగా నచ్చిందండి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ అయితే తగ్గలేదండి. ఖర్చు అయితే చాలా బాగా పెట్టారనిపించింది. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే సాంగ్స్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించాయండి. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా అయితే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ గాని, అబ్బాయి అల్లరి-చిల్లరగా తిరగటం గాని, ఆ లవ్ స్టోరీ గాని అదంతా కొద్దిగా డ్రాగ్ ఫీలింగ్ అయితే వచ్చింది. అసలంతా కథంతా మొదలయ్యేది ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచే మొదలవుతుంది. సో, ఫస్ట్ హాఫ్ కొద్దిగా అవాయిడ్ చేస్తే, కొద్దిగా ట్రిమ్ చేస్తే బాగుండేదని నాకనిపించింది. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని సీన్స్ అయితే ఓవర్ స్టేజ్ చేశారేమో అనిపించిందండి. ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తుంది. అక్కడొచ్చే 2 ట్విస్టులు తప్పితే మిగతా మూవీ అంతా కూడా అంతేం అనిపించలేదు. ఇక 'చమక్ చంద్ర' కామెడీ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయింది గానీ, కొన్ని చోట్ల అయితే మరీ క్రింజీ ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, సెకండ్ హాఫ్‌లో వచ్చే 2 ట్విస్టుల కోసం మాత్రం ఈ మూవీని పక్కా ట్రై చేయొచ్చండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతేం అనిపించలేదు. సో, మీరు థ్రిల్లర్ జోనర్, కామెడీ కొద్దిగా ఎంజాయ్ చేసేవాళ్ళైతే ఈ మూవీ పక్కా ట్రై చేయండి. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.